నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మోదీ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. అదేంటంటే సంవత్సరం వరకి బంగారం కొనొద్దు, డీజిల్, పెట్రోల్ ఎక్కువ వాడొద్దు, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలి అంటూ ఇలా కొన్ని మాటలైతే చెప్పడం జరిగింది. మరి ఇదిలా ఉంటే స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది? అసలు ఎందుకు ఇలా చెప్పడం జరిగింది? అని పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ప్రధానమంత్రి మోదీ గారు ఎందుకు అలా చెప్పడం జరిగింది? సంవత్సరం వరకి బంగారం కొనొద్దు, డీజిల్, పెట్రోల్ ఎక్కువ వాడొద్దు అని ఇలా చెప్పడం అయితే జరిగింది. ఎందుకని ఇలా చెప్పడం జరిగింది? ఇది యాక్చువల్‌గా మనందరికీ కూడా 2 నెలల నుంచి తెలుస్తుంది సార్. యాక్చువల్‌గా ఇరాన్ వారు మన మొత్తం ఇండియానే కాదు, టోటల్ వరల్డ్ మొత్తాన్ని కూడా ఒక సంక్షోభంలో నెట్టాయి. ఎందుకంటే పెట్రోల్ అనేది హార్ముజ్ దగ్గర ఆగిపోయింది. హార్ముజ్ జంక్షన్ దగ్గర దాదాపు 2 నెలల నుంచి 20, 30% ఆఫ్ వరల్డ్ కన్జంప్షన్ అంతా ఆగింది. దాని ఇంపాక్ట్ యాక్చువల్‌గా ఆల్రెడీ ఇండియా మీద కూడా పడింది. కానీ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి మా మొన్నటిదాకా గవర్నమెంట్ ఆ భారం అంతా భరించారు. ఇప్పుడు ఎలక్షన్స్ లో అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓపెన్ అయిపోయి ఇప్పుడంతా కూడా ప్రజల మీదే మీరే భరించాలని చెప్పి అంటున్నారు. సో అందుకని ఏంటంటే గోల్డ్ కొనొద్దు. గోల్డ్ కిను క్రూడ్ ఆయిల్ 2 కూడా మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. అవును. దాదాపు 800 టన్స్ గోల్డ్ మనం ఎవ్రీ ఇయర్ కొంటున్నాం. అది గనక ఆగితే మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గిపోతుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది నిజంగా ఒక రెగ్యులర్ గా ఫేస్ చేసిన ప్రాబ్లం భారత్ అనేది. ఈ గోల్డ్ ఈ రెండే మేజర్ గా ఉన్నాయి. భారత్ కి క్రూడ్ ఆయిల్ ఒకటిను, ఈ యొక్క ఇండియన్ గోల్డ్ ఒకటి. ఈ రెండు కనుక తగ్గితే మాత్రం మనము ఒక ఎందుకంటే ఇప్పటిదాకా ఎక్స్పోర్ట్స్ మీద చాలా వర్క్ చేసాం. మేక్ ఇన్ కాన్సెప్ట్ అని పెట్టాం. అంతకుముందు మనంతా సర్వీస్ ఇండస్ట్రీ, ఐటీ సర్వీసెస్ ఓన్లీ ఉండే అవుట్ సైడ్. ఇప్పుడు ఫార్మాకి ఎగుమతులు వచ్చాయి. అలాగే డిఫెన్స్ ఎగుమతులు వచ్చాయి. అలాగే మనకి ఫిషరీస్ కానీ, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా అంతా ఎగుమతి చేస్తున్నాం. జూట్ ఎగుమతి చేస్తున్నాం. బట్ వీటన్నిటిని కూడా ఈ యొక్క గోల్డ్, క్రూడ్ అనేది సబ్సిడైజ్ చేసేస్తుంది. హ్మ్. దానివల్ల రూపీ వీక్ అయిపోతుంది. ఓకే. రూపీ కంటిన్యూగా వీక్ అవటం వల్ల మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ గాని అంతా కూడా అన్‌సర్టెనిటీ ఇదంతా క్రియేట్ అవుతుంది. అంటే ఒక సూపర్ పవర్ అవ్వాలి అంటే మనకి ఎక్స్‌పోర్ట్స్ చాలా ఎక్కువ ఉండాలి. ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పాజిటివ్ ఉండాలి. ఆ స్టేజ్ రావాలంటే క్రూడ్ గాని, గోల్డ్ గాని కంపల్సరీ ఒక 50% రిడక్షన్ అయితే అవ్వాలి మనకి. కన్జంప్షన్ ప్రెజెంట్ ఉన్న కన్జంప్షన్‌కి ఆల్టర్‌నేట్ అయితే అసలు మన ఇండియా మంచి రేంజ్‌లోకి వెళ్ళే అవకాశాలున్నాయి. ఇది యాక్చువల్‌గా ప్రధానమంత్రి గారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారంటేనే దీని యొక్క గ్రావిటీ అర్థమవుతుంది. నెక్స్ట్ దీని ఇంప్లిమెంటేషన్ కూడా చాలా సివియర్‌గా జరుగుతుందనేది అర్థమవుతుంది. దేశ ప్రజలు ఇంటారంటారా సార్ ఈ మాట? ఎందుకు అనంటే గనక అసలే పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు మనకి ప్రస్తుతం చూసుకున్నట్టయితే గనక. సో, బంగారం కొనకుండా అస్సలు ఉండలేరు. బంగారం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక పెళ్లి చేస్తున్నాము అంటే గనక దాదాపు 10 తులాలైనా తీసుకునే అవకాశాలుంటాయి. సో, అట్లాంటిది మరి ఇప్పుడు ఎలా సార్ పరిస్థితి? అదే విధంగా సాధారణమైన వ్యక్తులు గూడా కొంచెం ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి అని జెప్పేసి గూడా వాళ్ళు గూడా ఆశపడుతూ ఉంటారు. మరిప్పుడు కొనుక్కుంటే బావుంటుందంటారా? ఎలా అంటారు? యాక్చువల్‌గా అయితే ఇప్పుడు గోల్డ్ అనే దాన్ని చూడాల్సిన పద్ధతి ఏంటంటే సార్, ఇప్పుడు రిస్ట్రిక్షన్ అనేది దీని మీద తీసుకొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దీని మీద టాక్సెస్ ఏసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రధానమంత్రి స్థాయి మనిషి గోల్డ్ గురించి మాట్లాడారంటేనే దాన్ని దాని మీద ఎంత కన్సర్న్ అవుతుంది, టార్గెట్ పెట్టారనేది అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే గోల్డ్‌ని, ఫిజికల్ గోల్డ్ బయింగ్ తగ్గించాలి అనేది వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఇది ఆల్రెడీ తీసుకున్నారు. అది ప్రధానమంత్రి గారి మాటల్లో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ దాని మీద యాక్షన్ స్టెప్స్ అనేది జరుగుతుంటది స్టెప్ బై స్టెప్. ఈవెన్ గోల్డ్ కూడా ఇన్ని సర్టెన్ లిమిట్ దాటితే టాక్స్ అని పెట్టారనుకోండి, ఆ ఓకే. కన్జంప్షన్ తగ్గుతుంది. అయితే మేము అనేది ఏంటంటే ఆల్టర్‌నేట్ చూపించాలి. ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. అది సేఫ్టీ ఇన్వెస్ట్‌మెంట్. దానివల్ల ఏంటంటే ఇన్‌ఫ్లేషన్ హెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు హ్మ్. ల్యాండ్ గాని, తర్వాత స్టాక్స్ గాని అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్ అవుతుంటాయి. బట్ గోల్డ్‌కి దాని వాల్యూ ఉంది. కొనగలిగే వాళ్ళు గోల్డ్ కొనొద్దు అన్నప్పుడు దాన్ని ఆల్టర్‌నేట్ గనక చూపిస్తే అప్పుడు మన ఇండియన్స్ ఇంటారు. సో, ఇప్పుడు వన్స్ ఫర్ ఆల్ ఇలా కాకుండా ఇప్పుడు ఏదైనా డిజిటల్ గోల్డ్ కొనుక్కోండి, లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్‌లో పెట్టుకోండి. మీకు ఆ వాల్యూ ఉంటుంది అని అన్ని కూడా చెప్పుకుంటే, ఆల్టర్‌నేట్స్ కూడా చెప్తే మనకి సాటిస్ఫై అవుతుంది. అవును సార్. ఎందుకంటే కన్సర్న్ తెలుస్తుంది. గోల్డ్ కొంటే వల్ల, ఫిజికల్ గోల్డ్ వల్ల మనం నష్టపోతున్నాం అనేది అర్థమవుతుంది. బట్ డబ్బులున్న వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి సేఫ్టీగా? సేఫ్ హేవెన్ ఇంకొక ఆల్టర్‌నేట్ ఏముంది?
అది ఇస్తే మాత్రం మనం అందరం వినే పరిస్థితిలో ఉంటాం. సార్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పడం జరిగిందో మోదీ గారు, దాని తర్వాత అంటే మనకి ఈ రోజు నుంచే చూసుకున్నట్టయితే గనక సో, ఈ గోల్డ్ దాంట్లో మనకి షేర్ మార్కెట్స్ అనేది కొంచెం డౌన్ అయినయి అని జెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇంకా రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ఉండబోతుంది? షేర్స్‌లో ఏ విధంగా ఉండబోతుంది? గోల్డ్ ఒకవేళ తగ్గటం అనేది మామూలుగా అయితే షేర్ మార్కెట్ కి పాజిటివే. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి 3 అన్నమాట. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, గోల్డ్. సో గోల్డ్ కొంత తగ్గిందంటే డబ్బులున్న వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? కాబట్టి షేర్స్‌లోకొస్తారు. అయితే ఇవాళ మార్కెట్ ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ అన్నమాట. ఇది ఇరాన్ పీస్ డీల్‌ని ట్రంప్ రిజెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళ దాని మీద మార్కెట్ ఫాలో అయింది. బట్ ఓవరాల్‌గా గోల్డ్ గనక తగ్గటం జరిగింది. అంటే క్రూడ్ ఆయిల్ గనక తగ్గితే మేజర్ ఇవాళ ఇప్పుడు జరిగేదంతా కూడా ప్రధానమంత్రి గారు చెప్పటం ఏంటంటే, ఈ క్రూడ్ ఆయిల్ మేజర్‌గా ఇంపాక్ట్ అయింది. $60 ఉన్నది $100కెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ 2, 3 ఇయర్స్ ఎలా ఉంటదో తెలీదు. ఒకవేళ ఇది వార్ తగ్గినా గానీ ఇది $80కి వచ్చినా గానీ ఈ $20 బ్యాలెన్స్ ఉన్నాయి. కాబట్టి ఇటు పెట్రోల్ పెంచక తప్పదు. దానికి తగ్గట్టుగా ఇంపాక్ట్ ఉంది. ఇన్‌ఫ్లేషన్ ఉంది. ఇవన్నీ వస్తాయి. కాన్సిక్వెన్సెస్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. నిత్యావసర ధరలన్నీ పెరిగినాయి. అవును సార్. అలాగే ఈవెన్ రెస్టారెంట్‌లో కూడా అన్నీ పెరిగినాయి. రెస్టారెంట్‌లో రేట్లు కూడా అన్నీ పెరిగినాయి. దీని అంతటికి కారణం ఈ యొక్క ఎల్‌పీజీ పెంచటం. ఇప్పుడు ఆయిల్ కూడా ఇప్పుడు రేపు ఎల్లుండో ఆయిల్ కూడా పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయి. డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయి. దానికి సరిగ్గా సమాయత్తం అవ్వమని ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే మనందరం కూడా నెక్స్ట్ వడ్డన అనేది ఉంది. పెట్రోల్ మీద గాని, డీజిల్ మీద గాని. అలాగే ఇప్పుడు గోల్డ్ మీద కూడా రిస్ట్రిక్షన్ కూడా పెడతారు. ఇప్పుడు మోదీ గారు గూడా ఎక్కువ ప్రిఫర్ జేయమనేదేందంటే, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్కువ ప్రిఫర్ హ్మ్. జేయండి. ఇంకా హ్మ్. డీజిల్, పెట్రోల్ ఎక్కువ వాడకండి. హ్మ్. వీలైనంత వరకి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి. వర్క్ ఫ్రమ్ మీటింగ్సే తీసుకోండి. ఈవెన్ ఇప్పుడు మనమైనా గానీ, ఇదొక డైరెక్ట్ మనం జూమ్ కాల్‌లోనే ఇప్పుడు గూడా తీసుకునే అవును. పరిస్థితొచ్చింది ఆల్రెడీ మనకి. సో, లైవ్‌లోనే అవునవును. మనం జూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు అక్కడ అవును. కార్‌లో ఉన్నప్పుడు, మేమిక్కడ ఆఫీస్‌లో నుంచే తీసుకోవాల్సిన అవును. పరిస్థితొచ్చింది. సో, మరింక అవును. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? అదే విధంగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా మీరన్నట్టు కరోనా తర్వాత జరిగిన మార్పిది. సో, కరోనాలో ఏమైందంటే ఇక దాని ఒక మంచో, చెడు అన్నట్టు ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధంలో కూడా మనం మంచి, చెడు అయినట్టు మనకి ఇప్పుడు నిలబడాలంటే పెట్రోల్ కంపల్సరీ తగ్గాల్సిందే. 50% కన్సంప్షన్ తగ్గిందంటే మాత్రం మన కంట్రీ ఎక్కడో ఉంటాం మనం. అవును. ఇదంతా మన బెనిఫిట్ కోసమే. పాజిటివ్‌గా థింక్ చేయాలి ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ అనవసరంగా ఆల్టర్‌నేట్ ఉన్నప్పుడు ఎందుకు వాడాలి? మనం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? పెట్రోల్ కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది. అలాగే ఎల్‌పీజీ కాకుండా ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి. సో, సోలార్ మనకుంది. అలాంటప్పుడు ఇంకెందుకు మనం ఆల్టర్‌నేట్ వాడుకోవాలి. యాక్చువల్‌గా 2030కి ఈ ఈ టార్గెట్ ఉంది. ఇప్పుడు 2 ఏళ్లలో ముందే వచ్చేటట్టుంది. ఎందుకంటే ఇరాన్ మీద ఈ యొక్క ఇంపాక్ట్ వల్ల మనందరం కూడా నష్టపోయే బదులు మనం మార్చుకోవటం వల్ల ఆల్టర్‌నేట్ ఉన్నప్పుడు అది ఎటు వాడుకుంటాం. సో, ఎటు రాబోయే రోజుల్లో అందరికీ జరిగేది అదే. కాబట్టి ఇండియా అనేది అంటే మన ఇండియన్స్ కూడా అడ్జస్ట్‌మెంట్ ఈజీగా అవుతారు కాబట్టి ఆల్టర్‌నేటివ్ మనం చూసుకుంటాం ఇబ్బందేం లేదు. సో, పెట్రోల్‌కి కంపల్సరీ మనకు కూడా చూసుకున్నా రూ. 100 రూ. 120 పెట్టి మనకి ఎలక్ట్రికల్ ఇది ఉన్నప్పుడు వెహికల్ ఉన్నప్పుడు ఎందుకు పేమెంట్ చేయాలి? అనేది అవును ఇప్పుడు సార్. ఎటు మనకు అవుతుంది. అంతకుముందు ఏంటంటే క్వాలిటీ వెహికల్స్ రాలేదు కాబట్టి మనం షిఫ్ట్ అవ్వలేకపోయాం. ఇప్పుడు మంచి క్వాలిటీ వెహికల్స్ ఉన్నాయి. మంచి కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. మంచి కాంపిటేటివ్‌గా రేట్లు కూడా కాంపిటేటివ్‌గా ఉన్నప్పుడు ఈవెన్ బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తున్నప్పుడు వై డోంట్ వి గో దేర్? డెఫినిట్‌గా సబ్‌స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో, దానివల్ల మనకి చాలా భారం తగ్గిపోతుంది. ఇది పాజిటివే. దేశానికి పాజిటివే. సార్ అంటే ఇప్పుడు మనకి మోదీ గారు చెప్పినట్టు మనం వింటే గనక, ప్రజలు గనక వింటే అంటే బంగారం కొనకుండా, డీజిల్, పెట్రోల్ ఎక్కువ వాడకుండా, ఎలక్ట్రికల్స్ వెహికల్స్ ఎక్కువ వాడుతూ, ఇలా ఉంటే గనక మనకి 1 ఇయర్ తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ మనకి గోల్డ్‌లో ఏమైనా చేంజెస్ చూస్తామా సార్ రేట్స్ అనేది? అంటే ఏ విధంగా చూస్తాము? తక్కువ అవుతుందా? పెరుగుతుందా? అండ్ డీజిల్ మనకి పెట్రోల్ ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు పూర్తిగా? ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఒకసారి గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే గోల్డ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటదండి. అది గోల్డ్ దాని వాల్యూ హోల్డ్ అవుతుంది. అయితే ఏమవుతుందంటే మనకి ఏం చేస్తారంటే లిమిట్ చేస్తారు. ఓకే. కొంత ఫిజికల్ గోల్డ్ లిమిట్ చేస్తారు. డిజిటల్‌లో పెట్టుకోమంటారు. హ్మ్. అది డిజిటల్ మనం పెట్టుకోవడం కూడా ఒక రకంగా మంచిదే. సో, దానివల్ల మనకి డిజిటల్ అంటే ఫిజికల్‌గా ఇంతే ఉండాలి అనేది లిమిట్ చేయటం అనేది నెక్స్ట్ జరుగుతది. సో, డిజిటల్‌లో పెట్టుకోవటం వల్ల జరుగుతుంది. ఎక్కువ బ్లాక్ మనీ అంతా గోల్డ్‌లో ఉంది. ల్యాండ్‌లో ఉంది. ఇప్పుడు గోల్డ్ కూడా ఇప్పుడు టార్గెట్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే అవకాశాలున్నాయి.
ఆ తర్వాత చూసుకుంటే పెట్రోల్‌కైతే ఇటు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఫోర్స్‌ఫుల్‌గా కూడా కన్వర్షన్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇప్పుడు రేట్ పెంచారనుకోండి, ఇంకొక రూ. 20 రేట్ పెంచితే మనమే కొనలేము. ఇంకా మోడీ గారి దాకేందుకు, మనమే 4 రోజులు వాడుకున్న తర్వాత అవ్వదని చెప్పేసి మనం ఎలక్ట్రికల్‌కెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి ఏంటంటే ఇది పాజిటివ్ న్యూసే. వరల్డ్ మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి. మారకపోతే మనం వెనకెళ్ళిపోతున్నాం. మన డబ్బులన్నీ ఇలా స్పాయిల్ అయిపోతున్నాయి కాబట్టి మనం కూడా మారే అవకాశాలున్నాయి. మారాలి. వాట్ అబౌట్ మనకి స్టాక్ మార్కెట్ ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు ఎందుకంటే స్టాక్ మనకి మార్కెట్ నిత్యావసరాల ధరలు అన్నీ పెంచేశారు. గ్యాస్ రేట్లు పెంచేశారు. ఇంకా ప్రతీది చూసుకున్నా గానీ మనకి అన్ని రేట్లు పెరుగుతున్నాయి గాబట్టి, సో, స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? స్టాక్ మార్కెట్ అయితే ప్రెజెంట్ ఒక ఇవాళ తగ్గినా ఒక రేంజ్ లోనే ఉందండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా రేంజ్ లోనే ఉంది. ఇప్పుడు అంతకుముందు బాటమ్ లెవెల్ వచ్చి 22,000 దాకా వచ్చింది. ఇప్పుడు 24,400 నుంచి ఇప్పుడు 24,000 దగ్గరికి వచ్చింది. సో, మహా అయితే ఇంకొక 4, 500 పాయింట్లు డౌన్ అయినా మళ్ళీ రికవర్ అవుతుంది. ఇండియాలో ఏంటంటే ప్రాబ్లమ్ ఏం లేదు. ఇండియన్ స్టాక్స్ కంపెనీస్ మంచి ప్రాఫిట్స్ నమోదు చేస్తున్నాయి. కాబట్టి ఇండియాలో ప్రాబ్లమ్ లేదు. కానీ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ వల్ల ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది గనక సాల్వ్ అయితే ఇది కూడా మనకి ఇమ్మీడియేట్‌లీ సాల్వ్ అయిపోద్ది. సో, ఇబ్బందేం లేదు. సో, ఫైనల్‌గా స్టాక్ ఏం మార్కెట్ జెప్తారు అయితే సార్? ఫస్ట్ ఇప్పుడు మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయాలకి, ఇంకా మోదీ గారు చెప్తున్న ఈ సజెషన్స్‌కి, ఇంకా ఫైనల్‌గా యాస్ ఎ స్టాక్ మార్కెటర్‌గా మీరేం జెప్తారు సార్ ప్రజలకి? మన సబ్‌స్క్రైబర్స్‌కి, మ మన వ్యూవర్స్‌కి? మొన్న ఆయన చెప్పిన దాంట్లో ఇప్పుడు పార్టీ బీజేపీ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అని కాకుండా యాస్ ఎ ఇండియన్‌గా మనం ఆలోచిస్తే అండ్ యాస్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌గా ఆలోచిస్తే ఆయన చెప్పింది నిజమే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే మనకే బెనిఫిట్. ఎందుకంటే మన పెట్రోల్ తగ్గటం అనేది, గోల్డ్ తగ్గటం అనేది పెట్రోల్ అయితే కంపల్సరీ తగ్గించుకోవాలి. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఆల్టర్‌నేట్ ఏముందనేది చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. హ్మ్. నేను కూడా పాజిటివ్‌గానే ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఏకీభవిస్తున్నా. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.